బాబా నమస్తే. నమస్తే అమ్మ. ఏం పని చేస్తారు? వ్యవసాయం. బాబా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గెలిచింది. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన విధానం? నిదానంగా బాగానే చేస్తుంది, అన్నీ కూడా నిదానంగా చేసుకుంటా పోతా ఉంది. బాగుంది ప్రభుత్వం, చాలా బాగుంది, అందరూ సంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలనలో వ్యవసాయదారుల పరిస్థితి ఎలా ఉంది? వ్యవసాయదారులకు సబ్సిడీ పరిస్థితి కానీ, వ్యవసాయదారులకు మొక్క ఇచ్చే విధానంలో కానీ, మొక్కలు ఫ్రీగా పామాయిల్ మొక్క ఫ్రీగా ఇస్తా అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్? అది ఎలా ఉంది అసలు వ్యవసాయదారుల పరిస్థితి? పామాయిల్ మొక్క ఇది వరకు 190, 200 చేసి అమ్మేవాళ్ళు, ఇప్పుడు ఫ్రీగా వస్తున్నాయి మొక్కలు. అలాగే సబ్సిడీ విషయం వస్తే అసలు గడిచిన 5 సంవత్సరాల్లో సబ్సిడీ అనేదే లేదు అసలు డ్రిప్ ఇరిగేషన్ మీద. ఇది రాగానే ఇవాళ అప్లికేషన్ పెడితే 15 రోజులు మన తోటలోకి వచ్చి దిగుతుంది. ఇంకేం కావాలి రైతులకి? మార్కెట్లు కూడా అన్నీ బాగానే ఉన్నాయి, బాగుంది పరిస్థితి. రైతులకు కూడా ఇబ్బంది లేదు. కొంచెం ఎరువులు అధికంగా రేట్లు పెరుగుతున్నాయి, దాన్ని కొద్దిగా నియంత్రించేస్తే బాగుంటుందని నా కోరిక. వ్యవసాయదారులకు పంట అమ్మిన వెంటనే 24 గంటల్లో డబ్బులు జమ అవుతాయని అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? మేము కాటా వేసి ఇంటికి రాకముందే మాకు అకౌంట్లో బ్యాలెన్స్ పడుతుంది. ఇంకేం కావాలి రైతులకి? ఇది వరకు వడ్లు వేసి 3 నెలలు 4 నెలలు ధర్నాలు రోడ్ల మీద ఎన్ని చేసినా కానీ పడేవి కాదు. ధర్నాలు చేస్తాకి వెళ్తే కొడతాకు వచ్చేవాళ్ళు తప్ప, కొట్టించేవాళ్ళు తప్ప ఇచ్చేవాళ్ళు కాదు. ఇవాళ కాటా వేసి ఇంటికి రాకుండా మన అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. ఇంకేం కావాలి రైతులకి? గత ప్రభుత్వంలో రైతుల పరిస్థితి ఎలా ఉండేదంటారు? గత ప్రభుత్వంలో అసలు రైతు కాదు, అసలు సామాన్య మానవుడిని ఎవరినే మాట్లాడినిచ్చారు. సమస్య మీద ఏదన్నా మాట్లాడే అవకాశం వస్తే అతని మీద ఆ కేసానో ఈ కేసానో ఇంకో కేసానో అతను లూప్ హోల్స్ ఎక్కడ ఉన్నాయి పట్టుకుని ఆ విధంగా అతను అణచివేశారు తప్ప మంచిని చెడుని తెలవనే ఉన్నది అసలు జనానికి. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందించే పథకాలు ప్రజలందరికీ చేరువలో ఉన్నాయా? ప్రజలకు అందుతున్నాయంటారా? ఈరోజే ఉంది, తెల్లరగట్ల 6 గంటలకు ఇచ్చాం ఫంక్షను అందరూ కలిసి. ఊరంతా పండగలాగా వచ్చే అధికారులు ఎత్తంటే ఊరంతా పండగలాగా అందరూ సంతోషపడ్డారు. ఇంకేం కావాలి? ప్రజలందరూ కూడా బాగానే ఉన్నారు. మహిళలకి నిరుద్యోగ భృతి అని చెప్పి చంద్రబాబు గారు మోసపూరిత హామీ ఇచ్చారని చెప్పి వైసీపీ వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు వాళ్ళకి ఆ వ్యాఖ్యలు చేసే అర్హత ఉందా? 3,000 రూపాయలు ఫినిషింగ్ చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు 250 కాడికి పెంచుకుంటా పోయారు. ఆ సూపర్ 6 పథకాల్లో మొత్తం మ్యాక్సిమం అయిపోయింది. ఈ ఒక్క పథకం అడిగిన పథకం ఒకటే చేసుకుంటూ వస్తున్నారు. నిదానంగా జరుగుద్ది, అది కూడా జరుగుద్ది. అంటే ఇంకా పథకం అందచేయకపోవడం వల్ల ఆడవాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు లేడీస్ అని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నారు. స్త్రీ శక్తి పథకం కింద బస్సులు ఉచితంగా ఇచ్చారు. వాళ్ళ ఇంటికి అసంతృప్తిగా ఉంటారు. ఆధార్ కార్డు పట్టుకుని వెళ్ళి బస్సు ఎక్కుతున్నారు, వాళ్ళ పనులు చూసుకుంటున్నారు, మళ్ళీ వస్తున్నారు. గ్యాస్ బండకు వచ్చేసరికి 200 రూపాయలు మళ్ళీ వస్తుంది, ఉచితంగా 3 బండలు ఇస్తున్నారు. ఇంకా అసంతృప్తి ఏంటి? దీన్ని కూడా త్వరలో చేస్తారని అందరూ అసంతృప్తి ఏమీ లేరు, అందరూ సంతృప్తికరంగానే ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలు వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో? ఐటీ పరిశ్రమల గురించి నారా లోకేష్ గారు చేయని ప్రయత్నం అంటూ లేదు. ప్రతిరోజు ఐటీ గురించి ఎక్కడో చోటన ఏదో ఒక మీటింగ్లో ఏదో ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంటున్నారు ఆయన. అలాగే మన విశాఖపట్నంలోకి చూడండి 2-3 రకాల కంపెనీలు తీసుకొచ్చారు. అలాగే నిత్యం ఆయన ఐటీ కంపెనీల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు, చేస్తారు. ఈ 5 సంవత్సరాల్లో చాలా వరకు 90% వరకు బాగా చేస్తారని మేము మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో జగన్ కోటి సంతకాలు అంటూ రోడ్డు ఎక్కడం జరిగింది. అలాగే కోటి సంతకాలు గవర్నర్కి కూడా అందించడం జరిగింది. అసలు ఇది నిజంగా ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందన్న ఉద్దేశంతోనా, లేదంటే జగన్మోహన్ రెడ్డి కావాలని ప్రత్యేకంగా ప్రైవేటీకరణ అన్న వాక్యాన్ని కల్పించి ఇతను ఇది చేయడం జరిగిందంట? అసలు ఎన్ని కోట్ల జనం ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా? ఎన్ని కోట్ల జనం ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా? అసలు 175 కోట్ల జనంతో సంతకాలు పెట్టనిచ్చానని చెప్పి అంటున్నాడు ఆయన మొన్న ప్రెస్ మీట్లో. అసలు 175 కోట్ల జనం మన రాష్ట్రంలో ఉన్నారా? ఏదో సంతకాలు పెట్టించారు, వాటర్ లిస్టులు పట్టుకున్నారు. మా ఊర్లోనూ ఆ సంతకం ఈ సంతకం అని వీళ్ళే గీసేసారు, పంపించేశారు.
అదే సంతకాలు ఇంకేం సంతకాలు. అంటే ప్రైవేటీకరణ అనేది నిజం అంటారా, అబద్ధం అంటారా? ప్రైవేటీకరణ అనేది చేస్తున్నారు కదా, అది ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే అది ఆయన ఎటు నుంచి ఎటు వచ్చినా మంచి మార్గంలో వెళ్ళేదాన్నే ఎంచుకుంటాడు ఆయన. అదే మా నమ్మకం. అది ఇంకా మేము అనుకునేది ప్రైవేటీకరణ చేస్తే దాంట్లో ఎంత లాభం ఉంటే ఆయన పోనీ చేస్తున్నాడు అనే దాని గురించి అనుకోవాలి. దాని గురించి పూర్తిగా క్లారిటీగా మనకి తెలియదు కాబట్టి. ప్రస్తుతం ఎవరు మీ ఎమ్మెల్యే గారు? చింతమనేని ప్రభాకర్ గారు. ఎలా ఉంది ఆయన పరిపాలనా విధానం? పరిపాలన విధానం చాలా బాగుంది. ఆయన పరిపాలన అంటే ఇక ఆయన జనంలో తిరుగుతాడు, జనం ఇక తెల్లారులెగితే జనం అంటూ ఉంటాడు ఆయన. ఇక ఆయన పరిపాలన గురించి చెప్పడం ఏంటి, ఆపదంటే ముందెళ్ళి నుంచునేది ఆయనే. ఇంకేముంది ఇంకా ఆయన పరిపాలన గురించి మాట్లాడుకోవటానికి. ఆయన అమరావతి రాజధాని 5 సంవత్సరాల్లో పూర్తయ్యే అవకాశం ఉందంటారా? 5 సంవత్సరాలకి దగ్గర 80% వరకు పూర్తవుద్దని అనుకుంటున్నాం. ఎందుకంటే ఒకసారి ఏది అవలం, ఒక ఇల్లు కట్టాలంటే సంవత్సరం పడుతుంది. అమరావతి 5 సంవత్సరాలు పూర్తి అయిపోద్దా అని అడిగితే వాళ్ళు మతిలేని వాళ్ళు మాట్లాడుతుంటారు. వాటి గురించి సామాన్య మనుషులను కూడా అడిగితే ఏం చెప్తారు? ఒక ఇల్లు కట్టుకోవాలంటే 5 సంవత్సరం పడుతుంది మనకే. అమరావతి 5 సంవత్సరాలు అయిపోద్దని అనుకుంటామా? చాలా వరకు అవుద్ది, కొద్ది గొప్ప ఉంటుంది. ఏం చేశారు, ఆయన మొత్తం అన్నింటిని సగం కట్టారు. వీళ్ళు వచ్చారు ఏం చేశారు, దాన్ని పెద్ద శ్మశానంలాగా తయారు చేశారు ఆ అమరావతిని. మళ్ళీ దాన్ని చేసుకుంటూ పోతున్నారు కదా వీళ్ళు. చాలా వరకు అయిపోద్దని నేను అనుకుంటున్నాను. మరి పోలవరం ప్రాజెక్టు అయినా పూర్తయ్యే అవకాశం ఉంటుంది అంటారు 5 సంవత్సరాల్లో? పోలవరం ప్రాజెక్టు కూడా మ్యాక్సిమం అయిపోద్ది అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న వర్క్ జరిగే విధానాన్ని చూస్తే పూర్తి చేసేస్తారని మా నమ్మకం. ఓకే అన్న, థ్యాంక్ యూ.